సో హాయ్ హలో గైస్, నేను మళ్ళీ నా కొత్త సిరీస్ చేస్తాను. కొత్త సిరీస్ కాదు, ఇదే సిరీస్. కానీ బయట చాలా మోబ్స్ ఉన్నాయి, చూస్తున్నారు. కానీ నేను ఎలా గట్టిగా అటాక్ అయిపోయినానో. సో నా 3 హార్ట్స్ ఉన్నాయి, 2.5. ఇంకా మనం నిద్రపోవాలి. ఓకే, మోబ్స్ ఇప్పుడు చూపిస్తా. సో ఫ్రెండ్స్, నేను బయట ఒక చూపించాలి. చూడండి, మాబ్స్లు ఇప్పుడు అన్ని మాబ్స్లు చెప్పినానుగా ఫస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో. మాబ్స్లు ఏమంటారు, సన్లో హీట్ అయ్యి చచ్చిపోతారని చూస్తున్నారుగా. సో నేను ఇంకొకటి చెప్పబోతున్నాను. నాకు ఇది జంగల్లో నాకేం నచ్చట్లే. ఇంకా చూస్తున్నారుగా, కుక్కనే అన్ని షీప్. అలా ఎలా జరిగింది ఫ్రెండ్స్, నాకేం తెలియదు. వెయిట్ అ మినిట్. ఓ, అర్థమైంది. ఎందుకంటే నా దగ్గర అంతా హార్ట్ లేదు, అందుకే. ఇంక ఇది మంచి చాయిస్. ఎందుకంటే అప్పుడు నా దగ్గర హార్ట్ కూడా తక్కువ అయిపోయింది, ఇంకా ఎక్కువ కూడా అయిపోయింది హార్ట్స్లో. సో ఫ్రెండ్స్, చూస్తున్నాక మళ్ళీ వచ్చేస్తుంది ఇలా. ఇక్కడ ఒక కుక్క ఉంది, కానీ మనం దీనికి పెట్ చేయలేము. పెట్ చేయాలంటే మన కోసం మన దగ్గర చాలా ఒక థింగ్స్ కావాలి. దానికోసం మనకు బో కావాలి. అది మనకి బో ఇస్తే అది మనతో పెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, నాకు ఇలా చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ నాకు ఇలా బాగా కనిపించట్లే. చాలా దూరం వెళ్ళాల్సి అనిపిస్తుంది. సో నాకు ఒక గ్రేట్ ఐడియా వచ్చింది చూడడానికి, కానీ నా అంత మంచిగా కనిపించట్లే. సో నేను కొంచెం డిఫరెంట్గా మోడిఫికేషన్ చేసేసి చూపిస్తాను ఎలా చేయాలో. సో నేను మోడిఫికేషన్ది ఐడియా అయితే ఉంది, ఎలా మోడిఫికేషన్ చేయాలో. సో నేను చూపిస్తాను మీ అందరికీ ఎలా మోడిఫికేషన్ చేయాలో. సో మోడిఫికేషన్ చేయాలంటే మన దగ్గర స్టోన్ ఇంకా గట్టిగా కావాలి. ఇంకా ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళి స్టోన్ కలెక్ట్ చేయొచ్చు. ఇంకా స్టోన్ కలెక్ట్ చేయడానికి మన దగ్గర పికాక్స్ ఉంది, చాలా ఒకటి ఉంది. సో ఈ పికాక్స్తో మనం కొంచెం స్టోన్ కలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా స్టోన్ కలెక్ట్ చేయడానికి జస్ట్ ట్యాప్ చేయాలి, అదే అయిపోతుంది. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, నేను స్టోన్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ స్టోన్ కలెక్ట్ చేసే వరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. చూద్దాం, 1K లైక్స్ గోల్ ఉంది. ఇంకా ఎవరు చేస్తారో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను చాలా స్టోన్స్ అయితే నేను కలెక్ట్ చేసేసాను, చాలా కాపర్ స్టోన్. ఇంకా నా దగ్గర 45 అయింది. ఇంక ఈ మోడిఫికేషన్ కోసం కొంచెమే చాలు, ఎక్కువ ఏం అవసరం లే. సో నేను చూపిస్తా ఏం మోడిఫికేషన్ చేయాలో. కానీ నాకు కొంచెం ఇలా పక్కన స్టోన్ ఉందని నాకు ఏం బాగా కనిపించట్లే. అందుకే నేను స్టోన్ పికాక్స్తో తీసి ఇక్కడ పక్కన ఇలా తీసేస్తాను. సో నేను చూపిస్తాను ఎలా తీసేయాలో. మీకు తెలిసేగా ఎలా చేయాలో. సో మనకు ఇలా తీస్తే మెల్లగా తీస్తాం. సో నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చేసేస్తా ఎలాగొచ్చేసి. కింద పోయింది. ఓకే, ఇంత అయితే చాలా అనుకుంటా. ఓకే, చూస్తాం. ఓకే, ఇలా అయితే బాగుంది. సో మనం పైకి వెళ్ళి చూపిస్తా ఇంకా ఏం మోడిఫికేషన్ చేయాలో. సో ఇలా ఉంది, నా దగ్గర 59 స్టోన్స్ ఉంది, కాబల్ స్టోన్. ఇలా పెట్టేస్తాం కొంచెం. ఓకే, ఇంకా కొంచెం పెట్టి చేయాలి. ఇంకా ఇక్కడ కూడా కొంచెం మోడిఫై చేయాలి. నా ఇల్లు పూర్తిగా రాజా ఇల్లు లాగా కనిపించాలి, అందుకే నేను ఇలా చేస్తున్నా. సో ఇది బాగుందా లేదో చూస్తా. ఓకే, బాగుంది. నాకు ఒకటి అర్థమైంది. ఓ, సో ఇక్కడ కొట్టేస్తాం. ఓకే, ఎస్. కానీ దీనివల్ల నాకు సరిగా కనిపించట్లే, అందుకే దీనికి కొంచెం 1 by 1 చేసేస్తాం. ఓకే, అర్థమవుతుందిగా. సో ఇప్పుడు నేను దీనికి బ్రిక్స్కి కోవిల్ స్టోర్కి నేను బ్రేక్ చేసేస్తా. ఇంకా పైన ఎక్కుతా. ఓకే,
సో ఫ్రెండ్స్ నేనైతే చేసేస్తున్నా, కానీ ఇక్కడ పక్కన అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను కొంచెం మీరు ఇక్కడ కూడా చేసేస్తా ఖాళీ. సో ఇక్కడ రెడీ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ పెట్టేస్తా. సో ఫ్రెండ్స్ నేను చెప్పాక ఇప్పుడు 64 అయితే ఇది 1 స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను 64 అయితే చేసేస్తున్నా, దాని తర్వాత ఇంకొక స్టాక్ కలెక్ట్ అవుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది కొంచెం బాగా కనిపిస్తుంది. సో కొంచెమైనా బాగా అయిపోయింది. సో మనం బయటకు వెళ్ళి చూద్దాం. కానీ మనం గోల్ ఏమిటంటే ఎండర్ డ్రాగన్కి బీట్ చేయడం, ఇంకా ఇది కొంచెం మోడిఫైడ్ కూడా చేయడం. కానీ అప్పటి వరకు ఇది అన్ని ట్రీస్కి కట్ చేయాలి, ఎందుకంటే మనకి దగ్గర చాలా ప్లేన్ ఏరియా లేదు. సో లోపల వెళ్ళి ఇంకేమైనా చేద్దాం. అవును, మనం దీని టవర్ అయితే వెళ్ళగలుగుతాంగా. టవర్ మీద ఏమైనా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది టవర్ పైన. ఇంక మన టవర్ పైన కొంచెం కాబుల్ స్టోన్ పెట్టేస్తాం. కానీ కాబుల్ స్టోన్ దగ్గర 64 ఉంది. ఓకే, నైస్. ఇంకా ఇక్కడ నుంచి కిందకు అయితే వెళ్ళగలుగుతాం. ఎస్, వెళ్ళగలుగుతాం. నా నేను ఇక్కడ కొంచెం పైకి వచ్చేసిన. పైకి ఏమైనా పెట్టాలి. సో దీనివల్ల నేను భయపడినా. ఇది నేను చెప్తా ఇదేమిటో. ఇది వాండరింగ్ ట్రేడర్ది పెట్టు లామా. ఇంక దీనికి కొడితే ఇది నాకు కూడా కొడుతుంది. సో నేను కొట్టాను. ఇంకా వాండరింగ్ ట్రేడర్ అంటే ఈయన నాకు కొంచెం ట్రేడ్ కూడా చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, 5 ఎమరాల్డ్ని ఈయన ఏమిటో ఇస్తున్నారు. సో మనం వదిలేస్తాం, మనం కొట్టడం అవసరం లే వాళ్ళకి. సో నేను కొంచెం అప్గ్రేడ్ అయితే చేసేస్తా. సో ఫ్రెండ్స్ ఇలాగే అప్గ్రేడ్ చేయాలి. ఇంకా ఓకే, అప్గ్రేడ్ అయితే అయిపోయింది. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లే. ఎస్, ఇంకా పైనకి నెదర్ పోర్టల్ చేస్తా. ఇంకా నెదర్ పోర్టల్ ఎవరు తెలియదో చెప్పేస్తా. నెదర్ పోర్టల్ ఇలా పెట్టి ఒక వేరే లోకంలో వెళ్ళచ్చు. ఎస్, ఇంకా నా దగ్గర వాటర్ బకెట్ అయితే లేదు. ఇంకా నేను వాటర్ బకెట్ కూడా చేయాలి. ఇంక వాటర్ నా దగ్గర అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇంక నేను నేను జంగల్లో ఉన్నా. ఇంక జంగల్లో ఏముండదు. జంగల్లో కొంచెం ఫాక్సెస్ అవన్నీ ఫాక్స్ ఉంటుందో తెలియదు. ఇంకా ఏమైనా ఉంటుంది. ఇంకా ఇది నాకు ఈ ట్రీస్ అంటే బాగా బాగలేదు. కట్ చేయాలి ఎప్పుడైనా. సో ఇక్కడ ఒక వుడ్ ఉంది. ఇక్కడ నాకు కొంచెం వుడ్ కావాలనుకుంటుందని ఫ్రెండ్స్. నా దగ్గర ఆబ్సిడియన్ కావాలంటే నాకు కొంచెం డైమండ్ పికెక్స్ కావాలి. లేకపోతే ఒక ట్రిక్ ఉంది, కానీ ఆ ట్రిక్ నాకు ఎలా చేయాలో తెలియదు. ఇంకా ఆబ్సిడియన్ డైమండ్ పికెక్స్తో వస్తుంది. ఇంకా మనం డైమండ్కి కేవ్లో మైనింగ్ చేస్తే వస్తుంది నా దగ్గర. కానీ ఇప్పుడు మైనింగ్ కోసం మనకు ఐరన్ పికెక్స్ కావాలి. ఇక నా దగ్గర ఐరన్ కూడా ఉన్నాయి కొంచెం. ఇంకా దానికి స్మెల్ట్ కూడా చేస్తున్నా. ఇంకా స్మెల్ట్కి చూస్తా ఎంత ఐరన్ వచ్చిందో. ఐరన్తో మనం ఒక మంచిగా చేయాలి ఆ టూల్స్. ఇంకా ఆర్మర్ అయితే ఆర్మర్ కూడా చేసేయచ్చు. సో మనం అన్నీ చేసేస్తాం, ఐరన్ది ఆర్మర్ అవన్నీ. అప్పటి వరకు నేను పైకి వెళ్ళాలి. ఇంకా నా దగ్గర ఇలా ఖాళీ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఖాళీ ఉంటేనే మనం మంచిగా వెళ్ళగలుగుతాం. ఎస్, చూస్తున్నారుగా. అందుకే నా కాబుల్ స్టోన్ వెళ్ళిపోతున్నాయిగా. ఇంక మనం మళ్ళీ వచ్చి కాబుల్ స్టోన్ మీద వెళ్ళి ఇంకా అది మళ్ళీ తీసుకొస్తాం. సో రాత్రి అయితే అయిపోతుంది. నేను వెళ్ళి నిద్రపోతా. మూన్ ఇది క్లౌడ్స్కి టచ్ అయితేనే వెళ్ళిపోతేనే మనం నిద్ర చేయగలుగుతాం. అప్పటి వరకు చూద్దాం. ఎస్, క్లౌడ్స్ కిందకు వచ్చింది. ఓకే, మనం అయితే బయటకు వచ్చేస్తాం.
ఇక మూన్ చర్చ కిందకి వెళ్తుంది. ఇక్కడ సన్ రావేగా ఎస్ అక్కడ నుంచి ఇలా ఉల్టా వస్తుంది. అది ఈస్ట్, ఇది వెస్ట్, నార్త్ సౌత్ తిప్పుతుంది. సో నేను కిందకి వెళ్తా. ఇంకా ఏముంది, ఓకే బాగా ఉంది. ఇక నా దగ్గర ఫుడ్ తక్కువ అయిపోతుంది. ఇక నేనేం అంటున్నా అంటే అప్పుడు మనకి కావాలి ఒక ఐరన్ ఫుల్ సెట్ ఆర్మర్. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, ఎవరైనా కొడితే ఇంకా బాగా కనిపించడానికి. సో ఇప్పుడు నేను ఎస్ మన దగ్గర ఐరన్ ఉంది. నాకు ఇంకా కొంచెం ఐరన్ కావాలి. అప్పటి వరకు నేను ఫుల్ సెట్ ఆర్మర్ చేసేస్తా ఐరన్ది. ఎస్ నా దగ్గర వచ్చేసింది ఒకటి కూడా రాలే. చలో ఒకటి ఇది, ఇంకొకటి ఏముంటుంది 15 ఉన్నాయి. షీట్ నేను మిస్టేక్లీ ఐరన్ నగెట్స్ చేసేసిన. ఇక ఏమవుదు, ఐరన్ నగెట్స్తో మనం మళ్ళీ క్రియేట్ చేసేసచ్చు అని 2 క్రియేట్ చేస్తున్నాం. ఓకే 16 అయిపోయింది, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఇలా పెట్టేస్తే ఇలా పెట్టేస్తే ఒకటి ఇలా వస్తుంది. ఇంకా మళ్ళీ మనం పెట్టేస్తాం. ఇంకా దీంతో ఒక ఇది చేసేస్తాం. షర్ట్ బూట్స్ కోసం ఇంకా నా దగ్గర ఏం లేదు. దీనికి పెట్టాలంటే మినిట్ ఎందుకు రావట్లేదు? నేను ఆల్రెడీ మినిట్. ఇది డబల్ వచ్చేస్తుందా? డబల్ నో, దీనివల్ల నా కొంచెం ఐరన్ వేస్ట్ అయిపోయింది. దాంతో నేను బూట్స్ కూడా చేసేగలుగుతా. సో ఏమవుతుంది, అది ఎగిరిపోతే మళ్ళీ దీనికి పెట్టేస్తా. ఇంకా నేను పైకి వెళ్ళి చూస్తా ఇంకా ఐరన్ ఎక్కడ దాచిపెట్టారో. సో దాచిపెట్టేస్తే నేను చూస్తా, మళ్ళీ కలెక్ట్ చేస్తా. ఇప్పటి వరకు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇక్కడ కొంచెం ఐరన్ అయితే దొరికింది. ఐరన్ కోసం నా దగ్గర పికాక్సే లేదు ఓన్గా. ఇంకా త్వరగా ఎరిగిపోతుంది అనుకుంటా. చూడండి, 1 మినిట్లోనే ఎరిగిపోతుంది. కానీ ఎరిగిపోయింది. ఓకే ఏమవుతుంది, కానీ మనం ఇంకొకటి తయారు చేసేస్తాం ఇంట్లో వెళ్ళి. ఇంకా నాకు ఇంట్లో రోడ్ కూడా గుర్తుంది. ఇంకా ఇంట్లో వెళ్ళి నేను కొంచెం పికాక్స్ తయారు చేసేసి నేను బయటికి మళ్ళీ వెళ్తా. సో పికాక్స్ చేయడానికి చెప్పేసాను ఇంకా ఆల్రెడీ, ఇలా చేసేయాలి. అయిపోయింది పికాక్స్. ఎస్ అయిపోయింది నా పికాక్స్. ఇంకా నేను నెక్స్ట్ ఏం చేయాలంటే చూపిస్తా. నెక్స్ట్ ఐరన్ కలెక్ట్ చేయాలి అంతగా. ఎస్ దాని తర్వాత మనం ఐరన్ కలెక్ట్ చేయడానికి వెళ్తాం. ఐరన్ ఇక్కడ ఉంటే ఇంకా ఐరన్ చాలా అనుకుంటా. ఇంక చాలా ఉంటే మనకి లక్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా చాలా ఉంటే మనం చాలాసేపు వరకు ఐరన్కి కలెక్ట్ చేయాలి. ఇంకా నేను హీరోకి పాజ్ చేసేస్తా. సో ఫ్రెండ్స్, నేను మొత్తం ఐరన్ అయితే కలెక్ట్ అయితే చేసేసిన. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్లో వెళ్ళి ఒక ఐరన్కి స్మెల్ట్ చేసేస్తా. ఇంకా మీరు చూస్తున్నారుగా, ఇంకా నాకు ఒక కేవ్ దొరికింది. ఆ కేవ్ నుంచి కొంచెం డైమండ్స్ కూడా రావచ్చు, ఎందుకంటే చాలా డీప్గా ఉంది. వెయిట్ మినిట్ ఇలా పడితే కిందకు వెళ్ళిపోతే కానీ కిందకు వెళ్తుంది. ఎస్ ఇది చాలా క్రీపీ ఫ్లేన్స్. ఓను అమ్మయ్య, బ్రతికిపోయినా నేనైతే. ఇంకా నేను కిందకు వెళ్ళి ఈ ఐరన్కి స్మెల్ట్లో పెట్టేస్తా. ఇంకా ఈ వీడియోకి ఎండ్ చేసేస్తా, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో ఇది లోపల పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది ఫర్నెస్, ఇంకా ఇది ఇంపోర్ట్. ఇక వేరేది లేదు పెట్టడానికి. ఒక స్టిక్ అయితే ఉంది, స్టిక్ మెల్టెడ్ అయితే అయిపోయింది. ఇంకేం లేదు నాకు దగ్గర. సో మళ్ళీ కలుస్తాయి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై.